రంగనాథ్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు డాక్యుమెంట్ తీసుకొని ఇక్కడ రాండి. చెరువు విస్తీర్ణం ఎంత ఉందో మీరు చూపియండి మాకు. దీని చెరువు యొక్క దాని భూభాగం ఎంత ఉంది, దాని FTL ఎంత ఉంది, దాని బఫర్ జోన్ ఎంత ఉందో చూపియండి. లేదు ప్రెస్టేజ్ కు మీరు పర్మిషన్ ఇచ్చిండ్రా? ఈరోజు వంశీరామ్ బిల్డర్స్ వేరే దగ్గర అక్కడ పర్మిషన్స్ ఇచ్చిండ్రా? వాళ్ళందరికీ మీరు బాజాబ్తా వాళ్ళు కట్టుకోవచ్చు, కానీ మధ్యతరగతి పేదోడు కట్టడానికి వీల్లేదంటారా? వాళ్ళని కూడగొట్టడానికే మా హైడ్రాను వేసిరు కానీ వీళ్ళ కోసం వేయలేదని మీరు అంటారా? అనండి, మాట్లాడండి, చెప్పండి, నోరు తెరవండి. అలా ఖచ్చితంగా అడుగుతాం, మేము నిలబడతాం, మేము మాట్లాడతాం, ప్రశ్నిస్తాం. మాకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అలా పైన పోగొట్టాలి. ఏ విధంగా ఈరోజు కాలుష్యాన్ని వెదజల్లుతున్న చూడండి, అది మొత్తం హైదరాబాద్ ముఖాన్నే పోతుంది. కాబట్టి ఇది మన తెలంగాణ, ఇది మన రాష్ట్రం, ఇది మన ఆత్మగౌరవం, ఇది మన స్వయం పాలన, ఇది మన నీళ్లు నిధులు నియామకాల గురించి వచ్చిన తెలంగాణ జరుగుతున్నటువంటి ఓ విలయ తాండవం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. నాతో పాటు బక్కా జడ్సన్ గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు. నమస్తే జడ్సన్ అన్న. నమస్తే బ్రదర్. ముఖ్యంగా ఇది బెంగళూరు టు హైదరాబాద్ నేషనల్ హైవే. సో ఏంది అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ ఉన్న చెరువు కనపడట్లేదు, గూగుల్ మ్యాప్ లో కూడా తీసి పడేసారు. ఏం జరుగుతుంది అసలు? అయితే యాక్చువల్ గా మీరు ఇక్కడికి పోతే ఇది హైవే, బెంగళూరు హైదరాబాద్ హైవే. ఇది ఒక బ్రిడ్జ్ కట్టింది కొత్తగా, ఇక్కడ బ్రిడ్జ్ వచ్చింది. ఈ బ్రిడ్జ్ దిగంగానే ఇట్లా దీని ముందు పోయి యూటర్న్ తీసుకుంటే మనకి ఇది కనబడుతుంది. అయితే ఇక్కడికి వెళ్ళి వచ్చేసి నేను ఇక్కడికి వెళ్ళిపోయినా, అసలు ఏముందని ఇక్కడికి వెళ్ళి చూస్తే నాకు ఇక్కడ చిన్న చెరువు కనబడ్డది. ఈ చెరువు కనబడ్డది కదా. యాక్చువల్గా ఇలా మునుగోడు ఉంది కానీ ఇది ప్రేమలత చెరువు వస్తుంది దీన్ని. అయితే ఇక్కడికి వెళ్ళి చూస్తే ఇది ఏందని చెప్పి లోకల్స్ కొంతమందిని మనం ఆరాధించి అడిగితే ఇది అని చెప్పారు. ఇది ఒక 15 days బ్యాక్ నడిచింది. తర్వాత ఇక నేను లోపలికి వెళ్ళి ఇట్లకెళ్ళి మొత్తం కంప్లీట్ గా లోపలికి పోయినా. ఇట్లా లోపలికి మొత్తం పోతే మొత్తము కంప్లీట్ గా నువ్వు వీడియోలో కూడా చూడొచ్చు. నీ పంపింది KGF లెవెల్ ఉంటది, మొత్తం దుమ్ము. ఇక్కడ మొత్తం సిమెంట్ గొట్టాలు పెట్టేసిండ్రు వెనక సైడ్ లా. ఇక్కడ సిమెంట్ అంతా ఇట్లకెళ్ళి లేస్తా ఉంటది దుమ్ము. ఆ దుమ్ము లేస్తుంటది. ఈ దుమ్ము మొత్తం వచ్చి కింద ఉంది కదా శంషాబాద్, ఇదంతా ఈ శంషాబాద్ కు ఇది మొత్తం ఇక్కడ అంతా శ్వాసకోశ వ్యాధులు, స్కిన్ డిసీజు, క్యాన్సర్లు, అనేకమైన రోగాలు ఇక్కడికి వస్తున్నాయి. ఇక కొంచెం మనం ఇక్కడికి పోతే ఇక్కడ ఇంకో చెరువు వస్తుంది, అప్పా చెరువు అని వస్తుంది. అప్పా చెరువు, ఈ అప్పా చెరువు కాడ ఏమైతుందంటే ఈ చెరువు ఇక్కడికి వెళ్ళి నిండింది అనుకో, ఈ చెరువు ఇక్కడికి వెళ్ళి పారుకుంటే దీని కిందికి వెళ్ళి నాలా ఉంటుంది, పెద్ద నాలా. ఈ నాలాకి వెళ్ళి వచ్చి ఇక్కడికి వెళ్ళి మునగాలి, లింక్ ఉండాలి. ఇక్కడికి వెళ్ళి నాల గొలుసు చెరువులు అనుకోరాదు. అయితే వీళ్ళు ఏం చేసిందంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి కంప్లీట్ గా నాలా మూసేసిండ్రు. మూసేసి చిన్న మోరి లెక్క ఇళ్ళకెళ్ళి చేసిండ్రు. చిన్న మోరి లెక్క వస్తుంది అన్నట్టు సన్నగా. ఇళ్ళకెళ్ళి ఆ నీళ్ళు ఇట్లకెళ్ళి పోనీకి పోతే లేవు. అది కూడా ఇక్కడికి వస్తే అది కూడా మూసేసిండ్రు. ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఒక 5 star హోటల్ కడతారంట. ఇది పూర్తిగా బఫర్ జోనా FTL? 100%. ఈ చెరువు ఇక్కడికి వచ్చేసింది అబ్బా. అసలు చెరువు ఇక్కడ వరకు ఉండాలి, లోపలికి వెళ్ళిపోయింది. టోటల్ 45-50 acres సంబంధించిన చెరువు. ఈ చెరువు నా దగ్గర కంప్లీట్ మ్యాప్లు వచ్చేస్తున్నాయి. 1 hour నా మ్యాప్లు మొత్తం నా దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా మొత్తం చెరువే ఇది. నేనేమన్నా అడిగిన అంటే లోకల్ వాళ్ళను ఎంత ఒక 5 acres పోవచ్చా చెరువు? 5 acres అన్న సగా 5 acres పోవచ్చు అని వాళ్ళు అన్నారు. నేను లోపల పోయేట వాళ్ళు కూడా ఫస్ట్ టైం చూసినట్టు బోనిస్తలేరంట. ఇక్కడికి వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడ్డా బ్రదర్, నేను ఈడ నిలబడ్డా, వీడియోలో చూడొచ్చు. ఇక్కడ నిలబడి చూస్తే మొత్తం ప్యాక్ అయిపోయింది, సగం కూడా లేదు చెరువు. ఈ రోజు మొత్తం 50% చెరువు కూడా లేదు, more than 50% క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు రంగనాథ్ గారి ప్లేస్ లా రంగనాథ్ గారు ఉన్నారు. ఆయన పేదోళ్ళ ఇల్లు కూలగొడుతుండు, పేదోళ్ళ చెరువులు బఫర్ జోన్లు కట్టిన ఉన్నారు, పెద్దోళ్ళని భయపెట్టిస్తాం. ఈ రోజు ప్రెస్టేజ్ కంపెనీకి ఇంత ధైర్యం ఎక్కడిది? ఇక్కడ కొన్ని ఫోటోలు ఉన్నాయి, మనం చూద్దాము. ఇప్పుడు కొన్ని ఫోటోలు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఇవన్నీ వాళ్ళే వీడియోలు ఉంటాయి, ఫోటోలు ఉంటాయి. లోపల ఎట్లా కడతాం ఇదే ఈ చెరువు అదంతా వాళ్ళు చూపెడుతుంటారు. లేక్ వ్యూ అని పెట్టినారు, బయట బోర్డు ఉంటది. దాని ముందు పోతే లేక్ వ్యూ అని బోర్డు ఉంటుంది. లేక్ వ్యూలో అసలు లేక్ పక్కన కట్టేది నీకు అసలు ఉంటలేవు కదా, కులగొడుతుంది కదా. ఇవాళ ఏందనంటే
నువ్వు పేదల ఇండ్లు కూలగొడుతున్నావు, గరీబోన్ల ఇండ్లు కూలగొడుతున్నావు, గరీబోన్ల ఇండ్లు కొడుతున్నావు. ఇంత పెద్ద పెద్ద ఇంటికి నువ్వు ఎందుకు పోతలేవు? ఈ రోజు నేను చూపించిన కదా రంగనాథ్ గారు, ఇవాళ పోయి మీరు అక్కడ కూలగొట్టాలి బాజాప్తా. ఇప్పుడు ఎన్ని ఎకరాలు దీంట్లో కబ్జాలు ఉండొచ్చు? ఎన్ని ఎకరాలు? చెరువు 45 ఎకరాలు, 45కి వెళ్ళి 50 ఎకరాలు, అర్థమైందా? బఫర్ జోన్ ఒక 10 ఎకరాల దాకా వస్తుంది ఇక్కడ దాకా. అంటే అసలు వెంచర్కు రోడ్డు మీదకి వెళ్ళి ఇక్కడికి ఇదే, ఇక్కడికి వెళ్ళి లోపలికి సగం కూడా ఉండదు, ఇక సగానికి ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇక మీరు ఆల్రెడీ ఇలా చాలా అడ్వాన్స్ తీసుకున్నంట. నీ ఏం చేసి కూలగొడుతున్నా కూడా అన్ని బాధాప్తా. ఇవాళ ఇంట్లో కూలగొట్టుకో, నీ ఇల్లు కూలగొట్టుకోలేను అది లేదన్నావు. ఇది కూడా బఫర్ జోన్ ఉందో లేదో చెప్పండి, రంగనాథ్ గారు వచ్చి చెప్పాలి. నువ్వు జరుగుతుందని రంగనాథ్ గారు తెలుసా? ఇదంతా తెలియదు అనుకుంటా, తెలుస్తే కట్టనిచ్చేటోడు కాదేమో. అలాగే కట్టిరు కదా, తెలియదు కావచ్చు. అమీన్ పూరి తెలుసు, అన్ని తెలుసు. హైదరాబాద్ లో చెరువు, ఆయన 2 చెరువులు తెలియదు. ఒక కృష్ణకాంత్ పార్క్ చెరువు తెలియదు, అన్నిటి పక్కన ఉన్నది ఆ చెరువు అని తెలియదు. నేను చెప్పేదాకా తెలియదు. ఆయన ఇది కూడా తెలియదు. ఆయన చెరువులనే ఉన్నది 100%. ఆయనకు తెలియదు, నాకు తెలియదు అన్నాడు ఎప్పుడో 40 ఏళ్ళ కింద. మళ్ళీ ఆయన ఇది కూడా తెలియదు అనుకుంటున్నాను నేను. అంటే ఇది ఇప్పుడే మొదలైంది కదా. నేను అటు మొక్క నా రోడ్డు పోలే, నేను ఎప్పుడు చూడలేదు అంటాడేమో. ఇప్పుడు మేము చూపెడుతున్నాం కదా, ఇప్పుడు నువ్వు చూపెట్టి పో. ఇక ఇక్కడికైనా నేను మాట్లాడింది. దీని ఆపోజిట్ లా కూడా నాలాల బాజాప్తా బిల్డింగ్ కట్టింది, అమ్మేసారు. ఒక బిల్డింగ్ ఉంటుంది దీని ఆపోజిట్ లా, అంటే రోడ్డుకు ఆపోజిట్ ఇక్కడ నిలబడి 45 డిగ్రీ యాంగిల్ లో చూస్తే పెద్ద బిల్డింగ్ కనబడుతుంది, 7-8 అంతస్తులు. అది కట్టిండ్రు. అది ఎవరు కట్టినా కూడా నాకు తెలుసు. అది కట్టి అక్కడ అది అప్ప నాలా మొత్తం కబ్జా పెట్టేసి అప్ప చెరువు నాల పైన అది కట్టేసారు. కట్టేసి అనిపిస్తా ఉంది. అంతే. ఎట్లిస్తుంది చెప్పడానికి? ప్రెస్టేజ్ కు లేక్వి ఎట్లొస్తుంది? గవర్నమెంట్ స్థలం, అది ప్రైవేట్. ఆ చెరువు కూడా నాకు అమ్మిండ్రు ఆక్షన్ పెట్టి. ఇవాళ హెస్సు భూములు అమ్మిండ్రు కదా, అమ్ముతాం అంటుండ్రు కదా. అట్లా కూడా ఈ చెరువు కూడా ప్రెస్టేజ్ అనికి ఏమన్నా మీరు అమ్మిండ్రా? కాబట్టి ఇంకోటి ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కేటీఆర్ గారు, మీరు మున్సిపల్ మంత్రిగా చేసారు, మీరు వచ్చి మీరు ఒకసారి ప్రేమవతి చెరువు మీరు చూడండి. అది లోపల ఉన్నట్టయితే మీ కార్యకర్తలు ధర్నా పెట్టుండ్రు, అది వెంటనే కూలగొట్టాలని మీరు డిమాండ్ చేయాలి. అక్కడ ఇప్పుడు ఏ పార్టీలు మాట్లాడట్లేదు దీని గురించి. అందుకని నేను చెప్తున్నా, మీరు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. మీరు నిలబడి అక్కడ కూలగొట్టాల్సిన అవసరం ఉంది. ఈ చెరువును కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. రేవంత్ రెడ్డి మున్సిపల్ మినిస్టర్ గా ఆయన దగ్గర పెట్టుకొని, ఈరోజు హైడ్రాన్ ఆయన దగ్గర పెట్టుకొని ఎంత మందిని రోడ్ల మీద చేసిన డెవలప్మెంట్ పెద్ద. మరి ఇది కాదా ఈ చెరువు కబ్జా? వాళ్ళకి ప్రెస్టేజ్ లో మనం ఇచ్చేసినామా? లేక్యూ అని ఏ విధంగా కేజీఎఫ్ లాగా అనిపిస్తుంది నాకైతే. 100%. దానికంటే ఎక్కువ. ఇంకా లోపల చూస్తే ఒక్క తెలుగుడు కనబడాడు నీకు. తెలుగు వచ్చినోని, కన్నడ వచ్చినోని, తమిళ వచ్చినోని, ఒక్క భాష సౌత్ ఇండియా వాళ్ళు ఒక్కడు కూడా మీకు లోపల ఉంటాడు, ఒక్కడు కూడా నీకు కనబడాడు. బాజాప్తా అందరినీ కూడా ఈరోజు యూపీకి వెళ్ళి, వెస్ట్ బెంగాల్కి వెళ్ళి, బీహార్కి వెళ్ళి, ఇప్పుడు మీరు అన్నట్టు మధ్యలో ఉంది, అంటే సగం కబ్జా అయిపోయింది. అంతే. 5 స్టార్ హోటల్ వస్తుంది నెక్స్ట్. ఇప్పుడు హైకోర్టు కూడా అక్కడ పెట్టేది అందుకనే, దానికోసమే. ఇక్కడ 5 స్టార్ హోటల్ వస్తుంది నెక్స్ట్. ఆ 5 స్టార్ హోటళ్లలో ఇక పెద్ద పెద్ద సెటిల్మెంట్ అక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇదంతా ఒక పెద్ద రియల్ మాఫియా అక్కడ మొత్తం తిష్టేసింది. ప్రభుత్వ అండదండలనికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా పూర్తిగా ప్రభుత్వ అండదండలతోనే ఇది జరుగుతా ఉంది. కాబట్టి చాలిటీ కూడా అడ్వాన్స్ ఇచ్చేసిందంట. ఇది ఎట్టి పరిస్థితులలో ఇవి కూలగొట్టాల్సిందే, అది ఆపే ప్రసక్తే లేదు. ఈ పెస్టిసైడ్ అనేది అంటే కార్పొరేట్ కంపెనీయా ఏంటిది? కర్ణాటక వాళ్ళది. ఇది ప్రెస్టేజ్ సిటీ, ప్రెస్టేజ్ గ్రూప్. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇంత పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్స్ అయితే జరగవు. 100% చెరువు ఇచ్చేసిండ్రు. అందుకని రంగనాథ్ గారిని చెప్తున్నా, మీరు అక్కడికి పోండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. ఆ చెరువు ఇక నీ అన్ని చెరువు కాదు, నేను గరీబోలే కూలగొడతా దానికోసమే వేసిండ్రా. ఒకటి గరీబోలు మధ్యతరగతిలో కూలగొట్టి నన్ను హైడ్రా పెట్టిండ్రు, పెద్ద పెద్దోళ్ళే ముట్టుకోనికి లేదు అని చెప్పేసి మీకు ఏమైనా జీవో ఉంటే అది చూపియండి. మీరు అది చూపియండి. ఈరోజు మీరు పెద్ద పెద్దలను వదిలేసి, బాదాపు చెరువులు వదిలేసి, ఇక్కడికి వెళ్ళి వచ్చే కాలుష్యాన్ని చుట్టుపక్కల ఊర్లకు మొత్తం వెళ్ళిపోయి జనాలు అక్కడ చచ్చిపోతా ఉంటే, మీరు చెరువుల పరిరక్షణ అని చెప్పేసి కొన్ని వరకే చేస్తారు, కిందనేమో రియల్ ఎస్టేట్ దందాలు నడుస్తాయి. ఈరోజు ఏంది తమాషా ఇది? ఇటువంటి ఇంకా చాలా, ఇది ఒకటే, ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. చిన్న బిల్డింగ్స్, చిన్న ఇల్లులు మాత్రమే కూలగొడుతుండ్రు హైడ్రా, అంతే. మరి ఇట్లాంటి పెద్ద బిల్డింగ్స్ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే, సో ఇట్లాంటివి కనిపిస్తుంది. నా దగ్గర జవాబు ఉన్నది ఎందుకో, అది వీళ్ళు జరవాలి. ఈరోజు నేను ఇప్పుడు ప్రతిపక్ష డ్యూటీ ఏంది, అక్కడ పోయి వాళ్ళు ధర్నా పెట్టాలి. దగ్గర ఉన్నది ప్రెస్టేజ్ ముందు పోయి
దీని వెనక ప్రేమావతి చెరువు ఉంది, మొత్తం కబ్జా అయిపోయింది, చెరువును కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది, మా పైన ఉన్నదని చెప్పి కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు పోయి ద ప్రెస్టేజ్ సిటీ ముందు కూర్చొని ధర్నా చేయాలి. పెద్ద ఎత్తున ఈరోజు వాళ్ళు అక్కడ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది, అది ఆపియాల్సిన అవసరం ఉంది, అక్కడ అక్రమ నిర్మాణాలను మొత్తం కూలగొట్టాల్సిన అవసరం ఈ రోజు పనులు జరిగేది అక్కడే అనుకుంటా. అన్నే లోపల చాలా పెద్ద ఎత్తున ఉంది అబ్బాయి, ఫోటోలో నథింగ్. అక్కడక్కడ వాటర్ కనిపిస్తున్నాయి మనకి, వాటర్ అన్ని కూడా చెరువు వాటర్ అనుకుంటా. అంతే ఈ బ్రదర్ ఇలా చాలా కొద్దిగా కనబడుతుంది, మీకు అక్కడ పోతే పిక్చరే వేరే ఉంటది, వేరే తిరిగి కనబడుతుంది. మీరు మధ్యలో పనులు జరిగేది ఇదంతా అదే, ఇగో ఇదంతా చెరువే, అది ఇంకా జరిగేది. అవును కదా. దీన్ని ఇప్పుడు ఈ సరౌండింగ్ అవతల ఈ మొత్తం చెరువే, ఇగో ఇంత ఉండదు కూడా, చాలా పెద్దగా ఉంటది, నీకు ఇది కనబడని కూడా కనబడది. వాళ్ళు లోపలికి వెళ్ళి తీసిండ్రు, బయటకి వెళ్ళి మనకి ఏ మానవాళ్ళు కనబడదు, పైకి ఎక్కితే నాకు కొద్ది వరకు కనబడదు. లోపలికి వెళ్ళి హై టెన్షన్ వైర్స్ పోతాయి, మళ్ళా హై టెన్షన్ వైర్స్ కింద గట్టని పర్మిషన్ ఎట్లా ఇస్తారు చెప్పండి. చాలా పెద్ద హై టెన్షన్ వైర్స్ అబ్బా, చిన్న కరెంట్ పోల్స్ కాదు, పెద్ద పెద్ద టవర్స్ వేసిండ్రు, టవర్స్ వేసి కరెంటు పాస్ అవుతుంది హై టెన్షన్ పవర్స్ కెళ్ళి. కాబట్టి ఇప్పుడు మనం పోయి అక్కడ లైవ్ లో గ్రౌండ్ రిపోర్ట్ చేసి ఇప్పుడు చేయడానికి లేదు ఇక, నాకు పొద్దుగాలకి వెళ్ళి ఫుల్ నార్మల్ గా పర్మిషన్ ఉంటుందా మనకి? ఇప్పుడు నువ్వు పోయి ట్రై చేయాలి అది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పొద్దుగాలకి వెళ్ళి ఫుల్ సెక్యూరిటీ పెట్టేసిండ్రంట, మొత్తం అంత ప్రైవేట్ సెక్యూరిటీ దింపిండ్రంట, ఎవరెవరిని దింపిండ్రో మొత్తానికి దింపిండ్రంట. అక్కడికి వెళ్ళి పోనీకి లేదంట. కానీ మన దగ్గర అన్ని వీడియోలు ఎవిడెన్స్లు ఉన్నాయి, ఆ చెరువు అని చెప్పడానికి చాలా ఇది ఉన్నది, మ్యాప్లు కూడా మొత్తం కంప్లీట్ గా మన దగ్గరకు వచ్చేస్తాయి. ఇక ఇదంతా ఈ కట్ట మొత్తం అంతా చెరువు, అదంతా చెరువు మొత్తం, ఇది మొత్తం వాటర్ ఉండే ఏరియా, అంతే అంతే అంతే. ఒకప్పుడు రీసెంట్ గా కూడా అబ్బా, జస్ట్ 1 year బ్యాక్ కూడా ఇది ఎవ్వరు కూడా చాలా మందికి ఇచ్చిందంటే ఎవరు కూడా పోతేనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇప్పుడు కరెక్ట్ గా తాకింది అది. కాబట్టి ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చాలా మంది అక్కడ పోయి కూర్చుంటున్నట్టు వారానికి 1-2 సార్లు. టోటల్ గా మొత్తం నిర్మాణం కంప్లీట్ అయితే ఇట్లుంటదా? ఇట్లుంటది చెరువులోనే. మరి వర్షాలు పెద్ద ఎత్తున భారీ వర్షాలు పడతాయి, ఫ్యూచర్ లా ఇవే ఉండే గుర్తుపెట్టుకో, హై రైజ్ టవర్స్ అన్నిటి కూడా ప్రమాదమే. మయన్మార్ లా అదొక పెద్ద లెసన్. మనం మొన్న భూకంపం ఖమ్మం దాకా వచ్చింది, వచ్చిపోయింది అంటే ఏదో ఒక రోజు వస్తుందని అర్థం, అదేనా? కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు చెరువులు కబ్జాలు చేసి ఇవన్నీ కబ్జాలు చేసి అమ్ముకుంటా ఉంటే ఇంకా ఇది కాకుంటే ఏముంటది. ఇప్పుడు కాదు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వంకి వెళ్ళిన చెరువుల పైన కొట్టాన ఇది ఉన్నది, వాసవి కన్స్ట్రక్షన్స్ మీదికి పోయినా బాచిపెళ్ళ. కాబట్టి ప్రతి దాని మీద మనం ఎప్పుడు నిరంతరం ఉన్నాం. కానీ హైడ్రా అనేది ఒకటి వేసినాక కూడా మీరు పర్మిషన్ ఇచ్చి ప్రభుత్వం దగ్గరుండి కట్టిస్తుందని అంటే ఈరోజు ఎంత దౌర్భాగ్యం చెప్పి ఈరోజు అంటే అంటే అన్నట్టే కదా. లేకుంటే ఈ పాటికి కమిషనర్ గారు అక్కడ ఉండాలి, పోయి నిలబడి దాన్ని సర్వే చేపియాలి. ఇవాళ దాకా కూలిపోయిన ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా భార్గవ్, హైడ్రా కమిషనర్ గారు ఇప్పటిదాకా మీరు ఎన్ని చెరువుల దగ్గర కాపాడినరు, వాటికి ఎన్ని FTL ఫిక్స్ చేసిండ్రు, బఫర్ జోన్ ఎట్లా ఫిక్స్ చేసిండ్రు, దాన్ని బౌండరీలు వేసిండ్రా మీరు చెప్పండి. ఈ చెరువుల సంగతి ఇప్పుడు ఇక్కడ నిర్మాణాలు జరుగుతుంది మీకు తెలియదా? ఇప్పుడు మీకు తెలిసింది, దాన్ని ఆపాల్సిన బాధ్యత హైడ్రా పైన ఉన్నది, ఆపుతారని నేను భావిస్తున్నాను. మొన్నటి వరకు పెద్ద ఎత్తున కూల్చడాలు, అక్రమ నిర్మాణాలు కూల్చడాలు ఇవన్నీ జరిగినాయి. కొంత బ్రేక్ వచ్చినట్టు అనిపిస్తుంది హైడ్రాకి. ఎందుకు బ్రేక్ చేసినట్టు వీళ్ళు అంటే బ్రదర్, ఈ ప్రభుత్వం నడిపేది రియల్ ఎస్టేట్ దందా. ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చూడండి, అదే నడుస్తుంది ఈరోజు, ఇక్కడ అదే నడుస్తుంది. కాబట్టి మొత్తం దందాలు నడుస్తున్నాయి, ముందులు పెట్టిండ్రు. ఈ వైష్ణవ్ అని ఉన్నది కదా, వైష్ణవ్ గ్రూప్ అనేటువంటి తెలంగాణ ఉంది, ప్రెస్టేజ్ అంటే వాళ్ళిద్దరు కలిసి చేస్తుండ్రు. వైష్ణవ్ అండ్ ప్రెస్టేజ్ ఇద్దరు కలిపి చేస్తున్నటువంటి ప్రెస్టేజ్ సిటీ వెంచర్ ఇది. కాబట్టి ఖచ్చితంగా పెద్ద తలకాయలు ఉన్నాయి. ఖచ్చితంగా రేపటి దినాన వీళ్ళందరూ కూడా ఇందులో భాగస్తులని అనుకుంటారు. ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ పైన మాత్రం గురుతర బాధ్యత ఉంది. ఆ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాబట్టి మీరు దీని మీద పై కూర్చోవాలి. అక్రమ నిర్మాణాలు తొలగించే వరకు మీరు దీనిపైన ఉద్యమం చేపట్టాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా బయట రాష్ట్రం నుంచి వచ్చి పనిచేస్తున్నారని మీరు చెప్తున్నారు. మీరు వెళ్ళిర్రు అక్కడికి? తెలంగాణలో వెళ్ళారు అక్కడ పనిచేసేటోళ్ళు? తెలుగు వాళ్ళు లేడు, తమిళ వాళ్ళు లేడు, కర్ణాటక వాళ్ళు లేడు, నార్త్ ఇండియన్ తప్ప వేరే వాళ్ళే లేడు. ఇక భాష వచ్చేటోళ్ళు అక్రమ నిర్మాణాలు కాబట్టి బయటకు వస్తాయి కాబట్టి అంతే, లీక్స్ రాకుండా. లోకల్ వాళ్ళు అయితే వీడియో తీసి బయట పంపుతారు కదా, నాన్ లోకల్ వాళ్ళు అయితే పంపడు కదా. కాబట్టి చెరువు పూడిక మొత్తం వాళ్ళతోనే చేపించాను, నార్త్ ఇండియన్స్ తోనే చేపించాను. ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది, ఇది చెరువు అనుకుంటా. ఐ థింక్ అంతే, ఇది చెరువు బార్డర్ అంతే. అంటే మధ్యలోకి వచ్చేసింది, ఇక ఇది మొత్తం కబ్జా అన్నట్టు. ఇప్పుడు ఇక 100% కబ్జా అయిపోయింది అబ్బా చెరువు, నీకు డౌటే లేదు. చెరువు లోపల కబ్జా అయిపోయింది, వెళ్ళిపోయింది.
మీరు నేను బఫర్ జోన్ మీకు ఆ వీడియో తీసి నేను పంపిస్తా, అందులో మీకు స్పష్టంగానే కనబడుతుంది నేను చేసిన వీడియో. చెరువు కబ్జా అయినట్టు స్పష్టంగా డౌట్ లేకుండా కనబడుతుంది. 100% అయింది. అక్కడికి రంగనాథ్ గారి పై తిస్తేస్తుడు, అవి కూలగొట్టించుడే ఇక ఆలస్యం. మన పని కంప్లీట్ చేసినాము. రంగనాథ్ గారు చేయాల్సిన పని రంగనాథ్ గారు చేయాలి. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు కమిషనర్ రంగనాథ్ గారు, అన్ని చెరువులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అక్రమ నిర్మాణాలు తొలగించాలి, ఇంకేముంటది అంతే. అక్రమ నిర్మాణాలు వెంటనే అక్కడ తొలగించాలి, అవి కూలగొట్టాలి. ఈరోజు అన్ని చెరువులు కాపాడుతుంది కదా, ఈ చెరువు కూడా కాపాడాలి. ఇంకోటి కాలుష్య, శంషాబాద్ పబ్లిక్ ను మొత్తం కాలుష్య కొరలలో ఇరుక్కున్నారు. గగన్ పహాడ్ అటు పక్కన ఉన్న వాళ్ళంతా ఈరోజు వాళ్ళందరినీ కూడా రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. అక్రమంగా చాలా కంపెనీలు నడుస్తున్నాయి, అవి కూడా కొనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారంట. సరే ఏదేమైనప్పటికీ ఈ రోజు మళ్ళీ చాలా నాలాల పైన అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. అక్కడ నీళ్లు పోయే దానిపైన బ్లాక్ చేసి బిల్డింగ్లు, హోటల్స్, ఓయో హోటల్స్ కట్టేసింది అక్కడ చాలా దగ్గర. కాబట్టి ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత హైదరాబాద్ మీద ఉన్నది. హైదరాబాద్ కమిషన్ ఈరోజు అమీన్పూర్ వదిలే, ఇక హైదరాబాద్ అమీన్పూర్ ఎంత చేయాలని చేసినావు, ఇక పోయి నువ్వు శంషాబాద్ లాంటి ముఖాన కూర్చో, రాజేంద్ర నగర్ అంత హెచ్ఎండిఏనే, అంత హెచ్ఎండిఏ పరిధిలోనే ఉన్నది. అంత కమిషనర్ రంగనాథ్ గారి పరిధిలోనే అదంతా ఉన్నది. కాబట్టి ఆయన తిష్టేయాలి. దాని మీద అక్రమ నిర్మాణం తొలగించాల్సిన బాధ్యత, చెరువులను కాపాడాల్సిన బాధ్యత హైదరాబాద్ పైన ఉన్నది. రైట్. సో ఇది మొత్తానికి ప్రెస్టేజ్ పెద్ద ఎత్తున ఇక్కడ చెరువులని కాపాడాల్సిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఎప్పటి నుంచి కూడా బక్కా జడ్సన్ గారు పోరాటం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే కబ్జాలు చేస్తున్నారో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు, నాలాలు ఇవన్నీ కబ్జా పెడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన పోరాటం చేస్తున్నాడు. ఆయన ఛానల్లో కూడా కొన్ని వీడియోలు చేసిండు. కమిషనర్ రంగనాథ్ ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి బక్కా జడ్సన్ గారు. సో ఎట్లాంటి చర్యలు కనిపించట్లేదని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో వీటి మీద పెద్ద ఎత్తున పోరాటం ఉంటుందని కూడా ఆయన చెప్తున్నారు.